నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మండలిలో దువ్వాడ బూతులు, డెప్యూటీ స్పీకర్ వెకిలి నవ్వులు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. టైటిల్ తమ్నేలు చూడగానే మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన నేత, ఒకప్పుడు ఆ పార్టీ నుంచే ఎమ్మెల్సీగా కౌన్సిల్లోకి ఎంటర్ అయిన నేత దువ్వాడ శ్రీనివాస్ మండలిలో బూతులు మాట్లాడుతుంటే, మండలిలో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకోబడిన మాధవరావు, ఆయన్ని వైసీపీ డిప్యూటీ స్పీకర్గా ఎంచుకుంది. తీసుకువెళ్ళి సభ్యులందరూ ఆయన్ని ఆ చైర్లో గౌరవంగా కూర్చోబెట్టారు. కానీ ఆ చైరు హుందాతనాన్నంతా తగ్గించేస్తూ మాధవరావు గతంలో ఎలాగైతే స్పీకర్ తమ్మినేని వెకిలిగా ప్రవర్తించారో, అంటే దురుసుగా ప్రవర్తించారో, అహంకారంతో ప్రవర్తించారో, ఈయన కూడా వెళ్ళి ఆ కోవలోనే కలిసిపోయారు. మాధవరావు కూడా ఆ మందలోనే కలిసిపోయారు అని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకని అని చెప్పి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే నేను ఇక్కడ టైటిల్ పెట్టేటప్పుడు కూడా కొంచెం ఆలోచించాను. డిప్యూటీ స్పీకర్ గురించి వెకిలి నవ్వులు నవ్వుతున్నారు అని చెప్పేసి పెట్టడం నాకు కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే కౌన్సిల్ అనేది పెద్దల సభ, కౌన్సిల్ మండలి అనంటే పెద్దల సభ. మరి ఆ సభలోకి వచ్చే వాళ్ళంతా కూడా, సభ్యులంతా కూడా కొంచెం హుందాతనం, కొంచెం గౌరవంతో ప్రవర్తించే వాళ్ళు విద్యావేత్తలు ఉంటారు. కానీ ఆ సభకి డిప్యూటీ స్పీకర్గా వ్యవహరిస్తున్న మాధవరావు తీరు మాత్రం కొంచెం చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే ఒక పక్క దువ్వాడ శ్రీనివాస్ మంత్రిగా ఉన్న, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడిని పట్టుకొని ఆంబోతు అంటుంటే, మీరు మాట్లాడేది తప్పు, మీ మాటలు గౌరవప్రదంగా లేవు, కించపరుస్తూ ఉన్నాయి, ఒక వ్యక్తిని బాడీ షేమింగ్ చేస్తున్నట్టుగా ఉన్నాయి, ఆ మాటల్ని నేను యాక్సెప్ట్ చేయటం లేదు, వీటిని రికార్డుల్లో నుంచి తొలగిస్తున్నాను, మీరు ఇక మీదట ఇలాంటి మాటలు మాట్లాడద్దు, పదే పదే మాట్లాడితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాల్సిన డిప్యూటీ స్పీకర్ ఆ మాధవరావు వెకిలి నవ్వులు నవ్వుతూ కనిపించారు. అవంతా కూడా స్క్రీన్లో రికార్డ్ అయ్యాయి, ఆ కౌన్సిల్లో రికార్డ్ అయ్యాయి. ఆయన మాట్లాడుతుంటే ఈయన సంబరపడిపోతున్నారు. నిజానికి ఒకే పార్టీకి చెందిన వాళ్లే, కానీ స్పీకర్ చైర్లోకి వచ్చిన తర్వాత తారతమ్యాలు మర్చిపోవాలి, తన మన భేదాలు మర్చిపోవాలి. అక్కడ ఎవరు తప్పు చేసినా ఇది తప్పు, ఈ తప్పుని రిపీట్ చేయొద్దు అని చెప్పి వాళ్ళకి సరిచేసి చెప్పాల్సిన బాధ్యత, వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఆ స్పీకర్ చైర్లో ఉన్న వాళ్ళకి ఉంటుంది. నిజానికి అసలు అక్కడ తప్పు మాట్లాడకూడదు. అది ఎమ్మెల్యేలు ఉండే సభ కాదు, ఎమ్మెల్సీలు ఉండే సభ, పెద్దల సభ. కాబట్టి వాళ్ళు ఎంత హుందాగా ఉండాలి, ఎంత గౌరవంగా నడుచుకోవాలి, ఎంత మర్యాదగా నడుచుకోవాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అలా నడుచుకుంటున్నారా? అసలు ఆ పార్టీ అధినేతే అలా నడుచుకోవడం లేదు. గతంలో అచ్చెన్నాయుడిని పట్టుకుని అచ్చం కూర్చో అని చెప్పేసి విసుక్కుంటూ, ఇంతలా ఉంటే సరిపోదు, బాడీ పెంచితే సరికాదు అని చెప్పేసి ఆయన్ని బాడీ షేమింగ్ చేశారు. అలాగే అదే పార్టీలోని రోజా మహిళా నేత అయ్యుండి కూడా అచ్చెన్నాయుడు అధ్యక్ష, ఆయన సైజుకు తగ్గట్టు ఇంత పెద్ద ఉల్లిపాయ తెచ్చాడు అధ్యక్ష అని చెప్పి మాట్లాడారు. అలాగే బొత్స నిన్నగాక మొన్న ఆయన కూడా ఆంబోతు ఎద్దు అంటూ అచ్చెన్నాయుడిని విమర్శించారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కడు తప్ప రోజా కానీ బొత్స సత్యనారాయణ కానీ ఇద్దరు అద్దాల్లో చూసుకోవడం లేదా? వాళ్ళు ఏమైనా సన్నగా మల్లెతీగల్లాగా ఉన్నారా? అచ్చెన్నాయుడు లావుగా ఉన్నాడని వీళ్ళు ఎగతాళి చేయటానికి. వాళ్ళు గతంలో రోజాను చూసుకున్నట్లేదు అద్దంలో, ఇప్పుడు ఈయన బొత్స సత్యనారాయణ కూడా అద్దంలో ఆయన చూసుకుంటున్నట్లు లేరు. ఒకవేళ చూసుకుని ఉంటే అచ్చెన్నాయుడిని ఆ మాటలు మాట్లాడరు. సో ఇక కమింగ్ టు ద పాయింట్, దువ్వాడ శ్రీనివాస్ అచ్చెన్నాయుడిని ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడారు అనేది నేను మీకు ఒక్కసారి వినిపిస్తాను, వినండి. నిజంగా ఎవరు కూడా హర్షించరు అటువంటి మాటలు. ఎందుకు వచ్చాం అధ్యక్ష? ప్రజల్లో చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ప్రజలు మాకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పాటు 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. వ్యవసాయం సర్వనాశనం చేశారు అధ్యక్ష. ఆ పెద్ద మనిషి వచ్చాడు, ఇప్పుడు ఎందుకు రాడు అధ్యక్ష? దమ్ముంటే రమ్మనండి అధ్యక్ష, మీరు పిలవండి అధ్యక్ష. ఆ సభ ఎవరైతే అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నాడో అచ్చెన్నాయుడు అనేవాడు, ఆంబోత్ అధ్యక్ష, సారీ క్షమించండి. అది నిజంగా ఈ మాటల్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఏ పార్టీ అయినా సరే, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళైనా సరే, అధికారంలో ఉన్న పార్టీ అయినా సరే, వాళ్ళ సభ్యులు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అసలు యాక్సెప్ట్ చేయకూడదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా సరే, వాళ్ళని సరిచేయాలి తప్ప ఇలాంటి మాటల్ని యాక్సెప్ట్ చేయకూడదు. కానీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మాత్రం ఇప్పుడు ఆ చైర్లో ఉండి వెకిలి నవ్వులు నవ్వుతూ ఆనందపడుతున్నాడు, ఆయన సంతోషపడిపోతున్నాడు అచ్చెన్నాయుడిని అలా తిడుతుంటే. నిజానికి అది ఎంత నీచమైన ఆలోచన! ఎదుటి వాళ్ళని బాడీ షేమింగ్ చేయటం అనేది నీచమైన ఆలోచన. కానీ వైసీపీకి సంబంధించిన నాయకులంతా కూడా అలాగే చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదేమో. ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్గా ఉన్న బొత్స సత్యనారాయణ కూడా చివరికి ఆయన కూడా ఈ కోవలోకి దిగిపోయారు.
ఈ దారిలోకి దిగి ఈ బురదలోనే నడుస్తున్నారు. సో కాబట్టి ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారే, మనల్ని లైవ్లో చూస్తున్నారనే ఇంగితం లేకుండా కౌన్సిల్లో అందులో పెద్దల సభలో ఇలాంటి మాటలు లూజ్ టాక్ మాట్లాడటం అనేది నిజంగా శోచనీయం. అయితే ఇక్కడ ఒక మాట మాట్లాడుకోవాలి. అచ్చెన్నాయుడికి రాజకీయాలు నేర్పిస్తానంటున్నాడు దువ్వాడ శ్రీనివాస్, కానీ జీవితంలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు, గెలవలేని మనిషి అని చెప్పి తిరిగి అచ్చెన్నాయుడు మాట్లాడితే నువ్వెలా అంటే ఒక శాఖని ఎలా సమన్వయం చేసుకోవాలి, ఎలా నడిపించాలో నువ్వు నాకు చెప్తున్నావా? కనీసం ముందు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చూపించు అనే మాట మాట్లాడితే. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో సవాల్ చేశాడు, ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ దువ్వాడ శ్రీనివాస్ సవాల్ చేశాడు, 2029లో ఎమ్మెల్యేగా గెలవకపోతే నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటాను, రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పేసి. మరి గెలుస్తాడో లేదో చూద్దాం. అయితే ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ వేదాలు వల్లించటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అంటున్నారు. ఎందుకంటే ఆయన పర్సనల్ లైఫ్ ఒక్కసారి చూసుకుంటే గనక వేరే ఇంకొకళ్ళు అయితే పర్సనల్ లైఫ్ అంత డ్యామేజ్ అయిన తర్వాత, భార్య బిడ్డలు చీకొట్టిన తర్వాత, భార్య బిడ్డలు ఇంటి మీదకి వెళ్ళి నిలదీసిన తర్వాత ఇంకొక మనిషి అయితే కౌన్సిల్లోకి కాదు కదా, ఇంటి బయటకు కూడా అడుగు పెట్టడు. కౌన్సిల్లోకి అడుగు పెట్టడం అనే మాట పక్కన పెట్టండి, ఇంకొక మనిషి అయితే దువ్వాడ శ్రీనివాస్ కాబట్టి మాత్రమే వస్తున్నాడు, ఆయనకి ఆయన సమర్థించుకొని ఇవన్నీ మా పర్సనల్, మేము చాటుకు ఎన్నైనా చేయొచ్చు కానీ నేను ఓపెన్గా చేస్తున్నాను, ఇలాంటి మాటలు సమర్థించుకునే మాటలు అన్నీ చెప్పి అన్నీ మాట్లాడుకుంటూ ఆయనకి ఆయన సమర్థించుకుంటూ ఆయన పనులు ఆయనకి కరెక్ట్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఆయనకి ఆయన సరి చేసుకుంటూ ఆయన మెచ్చుకుంటూ ఇలా మాట్లాడుతున్నాడు. కానీ ఇంకొకళ్ళైతే కనీసం ఇంట్లో నుంచి కూడా అడుగు బయటకు పెట్టరు, ఎందుకంటే అవమానం. నలుగురు చూసేలాగా భార్య బిడ్డల్ని కూడా తనే తిట్టాడు, అనరాని మాటలు లకారాలు వాడాడు భార్య బిడ్డల్ని కూడా. కానీ ఇప్పుడు నేను నా భార్య బిడ్డల్ని అనలేదు ఆ రోజు అని చెప్పి సమర్థించుకుంటాడు. ఇప్పుడు అడగండి, ఎవరైనా ఒక మైక్ తీసుకుని వెళ్ళి పబ్లిక్ బయట 1 to 1 అడగండి, దువ్వాడ శ్రీనివాస్ని ఆ రోజు మీరు మీ భార్య బిడ్డల్నే తిట్టారు, మీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటుందా, మిమ్మల్ని నమ్మి కట్టుకుని వచ్చిన భార్యనే మీరు వదిలేశారు అని చెప్పేసి ఏమన్నా మాట్లాడండి. నన్నెన్ని కష్టాలు పెట్టిందో, నన్నెన్ని ఇబ్బందులు పెట్టిందో అని చెప్పేసి అవన్నీ చెప్పుకొస్తాడు, కానీ వీటికి ఎక్కడా కూడా ఒప్పుకోడు. సో దువ్వాడ శ్రీనివాస్ మాటలే నమ్మడానికి వీలు లేకుండా ఉంటాయి. ఆయన వచ్చి మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడిని విమర్శించడం, ఆయన పనితీరును విమర్శించడం అంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ఇక్కడ యూరియా లేకపోతే ఇతరత్ర ఏవైతే వ్యవసాయానికి వాడే ఉంటాయో పెస్టిసైడ్స్, అవన్నీ దొరకట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. నిజానికి అవి దొరకకపోవడానికి అంతర్జాతీయ సమస్యలు కారణం, అక్కడున్న యుద్ధం కారణం. యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ రాలేకపోవటం, మిగతా వస్తువులన్నీ ఆగిపోవటం, ఇవన్నీ కూడా అనేక కారణాలు ఉన్నాయి. కానీ అవేవి మాట్లాడకుండా నిజానికి ఎవరిని గట్టిగా ప్రశ్నించాలి? కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలి, మీరు ప్రత్యామ్నాయ మార్గం చూపించలేకపోయారని చెప్పేసి. కానీ వీళ్ళు ఎక్కడ బీజేపీని ప్రశ్నించరు, కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మాత్రమే ప్రశ్నిస్తూ వాళ్ళని మాత్రమే విమర్శిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉంటారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల పనితనం గురించి, లేకపోతే వాళ్ళ వ్యవహార శైలి గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఒకళ్ళైతే శవాన్ని డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ఉంటారు, అలాగే ఒకళ్ళైతే కాపురాలు వదిలేసి వేరే వాళ్ళతోటి ఉంటూ ఇది అడల్టరేషన్ కాదు, ఇది మా సహజీవనం, ఇది ఇంకొకటి అని చెప్పేసి చెప్తూ వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ చేస్తూ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల మీద దుమ్మెత్తిపోయటం అని అంటే నిజంగా వాళ్ళ విజ్ఞతకే దీన్ని వదిలేయాలి తప్ప ఇంకేం చేయలేమని మాత్రం నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి చూస్తుంటే అసలు ఆయన మాట్లాడడానికి అర్హత ఉన్న వ్యక్తేనా? అసలు ఆయన కౌన్సిల్లో ఉండడానికి అర్హత ఉన్న వ్యక్తేనా? అలాగే కౌన్సిల్లో ఇప్పుడున్న డిప్యూటీ స్పీకర్ వ్యవహార శైలి పట్ల మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.